ఫ్రెండ్స్, దేవుని కృపను బట్టి కొన్ని విషయాలు మీకు తెలియపరచాలనుకుంటున్నాను. చాలామంది పురుషులు నా ఫోటోలు చూస్తూ వాళ్ళ భార్యలతో శారీరకంగా ఉంటున్నారు. వేరే స్త్రీలతో కూడా నా ఫోటోలు చూస్తూ శారీరకంగా ఉంటున్నారు. దాన్ని చూసి చెడుగా ఊహించుకుంటున్నారు. వాళ్ళు ఎవరో కనిపిస్తున్నారు. నేను ఏం ప్రార్థన చేస్తున్నానో తెలుసా? వాళ్ళ కళ్ళు అంతరంగం వారిని శాశ్వతంగా గుడ్డి వాళ్ళు కావాలి, లేదా వాళ్ళు మరి రిపీట్ అవ్వకుండా చనిపోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ విషయాన్ని మీరు గమనించండి. నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఎవరు ఎక్కడ నా గురించి చెడుగా ఆలోచిస్తున్నా నాకు తెలుస్తుంది, చెడుగా ఊహించుకుంటున్నా తెలుస్తుంది. కానీ ఇంత పాపానికి ఒడిగడుతున్నారు చూడు పురుషులు. మరొకసారి చెప్తున్నాను, దేవునితో అంటుకట్టుకొని నేను బ్రతుకుతున్నాను. నా ఫోటోలు చూసి భార్యలతో శారీరకంగా ఉంటున్నారు, వేరే స్త్రీలతో కూడా శారీరకంగా ఉంటున్నారు. ఫోటోలు చూసి ఊహించుకుంటారు. మరి నా ఫోటోలు చూసి చెడుగా ఊహించుకుంటున్నవారు తెలుస్తుంది నాకు. వాళ్ళకేం ప్రార్థిస్తున్నాను, క్షమించి వదిలేమనట్లేదు. వాళ్ళ కళ్ళు శాశ్వతంగా వెళ్ళిపోవాలి, గుడ్డి వాళ్ళ వాళ్ళు. రెండోది, ఇలాగే చేస్తుంటే మరణించాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. ఇంకా ఒక విషయం నేను చెప్పాలి. నాకు వీడియో కాల్స్ చేస్తున్నారు ఎక్కువ మంది. నేను వీడియో కాల్స్ని రిసీవ్ చేసుకోను. నాతో ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా, మంచిగా ఏదైనా ఆత్మీయ విషయాలు, దేవుని వాక్యాలు తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్గా ఫోన్ చేసి అడిగితే ప్రార్థన చేస్తాం. దేవుని మాటలు చెప్పమని చెప్తాం. వీడియో కాల్స్ చేసి విసిగిస్తే వాళ్ళ విషయంలో నేను ప్రార్థన చేస్తున్నాను. నిజంగా చనిపోతారు. ఈ విషయాన్ని గమనించండి. తీర్పులు అసహించుకుంటున్నాను. నేను వాళ్ళని ఇమ్మీడియట్గా చంపే ప్రభు అంటున్నాను. మీకు తెలియదు. నా మనసు బాధపడిందంటే మీరు నిజంగా చనిపోతారు, లేదా శాశ్వతంగా మీకు చూపు లేకుండా పోతుంది. చాలా వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని బ్రతకాలి. ఒక స్త్రీ దేవుని మాటలు చెప్తుంటే చెడుగా ఊహించుకోవడానికి నువ్వు మనిషిగా, పశువుగా గమనించాలి. ఎంత భయంకరమైన స్థితి. ఇలాంటి వాళ్ళు ఎందుకు బ్రతకాలి భూమి మీద? అందుకే నేను దేవుని అడుగుతున్నాను. నేను ఇలాంటి విషయాల్లో వెంటనే చంపేమని అడుగుతాను. మీకు తెలియదు. వాళ్ళు దగ్గర పెట్టుకొని ఏ పురుషుడైనా వినాలి, ఆత్మీయ విషయాలు వినాలి, లేకుంటే చూడొద్దండి, వినొద్దండి. ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, ఇప్పుడే నేను ఒక వ్యక్తి ఇప్పుడే చనిపోవాలని ప్రార్థించిన, చూపు వెళ్ళిపోవాలని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి విషయం ఎప్పుడైనా సరే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని కొనండి. లేదు నేను టెస్ట్ చేస్తాను, ఈమె చూస్తే ఇలా చేసుకోండి. ఈ విషయాన్ని గమనించండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి. నా విషయంలో ఉంటుంది. నాకు వెంటనే తెలిసిపోతుంది. చంపే కృపాను అడుగుతాను. మీకు తెలియదు నా గురించి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను సొంత ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన సోదరులాగా, అక్కలాగా, ఆత్మీయురాలుగా, అమ్మలాగా చూడండి. చెడుగా చూస్తే చంపేయమని చెప్తాను. కేర్ఫుల్.